తండ్రి నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ ఉదయకాలంలో వల్ల ఒక ప్రాణం రక్ష పెట్టి జీవాధిపతిగా ఉండి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న దయకై స్తోత్రము నాయన. పాటి వారు స్వామి, ఎంతో మంది ప్రభా లోకాన్ని చెల్లిపోతుండయ్యా. నీ కనికరం అబ్రహాం మీద కుటుంబం మీద కనికరం చూపిన దేవుడు అయ్యా. దావీదు కుటుంబం మీద కనికరం చూపిన దేవుడు ప్రభా. నీ కనికరం బట్టే ప్రపంచం బతికుంది, మేము బతికున్నాము నాయన. నీకు స్తోత్రాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన స్వామి, కానీ ప్రభా నీ పిల్లలను ప్రత్యేకంగా ప్రేమించినవయ్యా. నీకు స్తోత్రాలయ్యా. ఈ అపారమైన ప్రేమపై స్తోత్రం చెల్లిస్తున్నాను. శాపను జ్ఞాపం చేసుకోండి అయ్యా. బలపరచండి తండ్రి. నీ మాటలకు మేము భయపడి లోబడి జీవితాలు అనుగ్రహించండి. మన తిరుగుబాటుని అవిధేయత నాశనం చేయండి అయ్యా. అయ్యా సంపూర్ణంగా లోబడే కృప దయచేయండి, భయపడే కృప దయచేయండి. సమస్తం ప్రభా ఆమోసు గ్రంథంలో ప్రభా ఎంత భయంకర విషయాలు రాసిపెట్టినవు నానా. నీకు స్తోత్రాలు ప్రభా. పశువుల కాపరతోటే ప్రభా నువ్వు తండ్రి ఆ విషయాలు రాసిపెట్టి మాకు బుద్ధి కలుగుటకై పూర్వం రాయబడి మొత్తం మాకు బుద్ధి కలుగుటకై రాసిపెట్టిన తండ్రి నీకు స్తోత్రం. మేము అవిధేయులు కాక సంపూర్ణంగా విధేయులు కాటకు సహాయం చేయండి అయ్యా. తండ్రి నీ పదాలు పట్టుకొని నమస్కరిస్తున్నాను. వచ్చిన పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు, సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ప్రభు తెలిసే తెలుగు జీవిస్తున్నాము, నడిపించబడుతున్నాము. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరూ కూడా నీ కృపలో నీ దయతో జ్ఞాపం చేసుకొని నీ తీర్పులకు భయపడి నీవేంటో ప్రభు, నీ ఒకరితో ఏంటో, నీ ప్రేమేంటో నీ మనసులో అర్థం చేసుకొని జీవిస్తానికి నాకు మాకు సహాయం చేయండి. దాసులను అభిషేకించి దీవించమని బలపరచమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు రాబట్టయ్య గారికి వందనాలు. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడై ఉండి ప్రభు యొక్క ఆత్మ మనందరినీ నడిపించునుగాక. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా ఆమోసు పుస్తకాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం నాన్న. ఆమోసు పుస్తకాన్ని మనం 9 అధ్యాయాలు 9 అధ్యాయాల 15 వచనాలు ఉన్నాయి 9వ అధ్యాయంలో. ఈ మొత్తం 9 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంపూర్ణమైన దేవుని సంగతులన్నీ కూడా మనం దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఈరోజు మరి నిన్నటి దినాన ఈ యొక్క అధ్యాయంలో ఏ విషయాలు ఉన్నాయని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా మరి కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఇది ఈ ఆమోసు పుస్తకం ఇంచుమించుగా 2800 సంవత్సరాల క్రితం మరి ఆమోసు ప్రవక్త ద్వారా ప్రభు దర్శన గ్రంథము అని కూడా మనం, ఎందుకంటే ఆమోసును దేవుడు దర్శనము ద్వారా ప్రత్యక్షతనిచ్చి మాట్లాడినటువంటి గ్రంథం. వాస్తవానికి 800 సంవత్సరాల క్రితం మాట్లాడిన దేవుని మాటలు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటను మనం గుర్తుపట్టి నడిపించబడాలి. ఎందుకొరకంటే దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాట మన కొరకు ప్రత్యక్షపరచబడుతుంది. ఈ మాట దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. వాక్యం వింటున్న దేవుని పిల్లలు కానీ మనందరం కూడా వాక్యం చెప్తున్న నేనైనా దేవుని యొక్క మాట ప్రత్యక్షమవటం అనేది మనందరం చాలా జాగ్రత్తగా మనలను మనం పరీక్షించుకోవడం అనేది విలువైనది. ఈ గ్రంథం అంతా కూడా యూదా రాజుల గురించి, ఇశ్రాయేలీల గురించి మనకు రాయబడినటువంటి గ్రంథం. ముఖ్యంగా ఈ ఆమోసు గ్రంథం అంతా కూడా
ఇశ్రాయేలీల గురించి రాయబడినటువంటి గ్రంథం ఈ ఆమోసు పుస్తకం. ఓన్లీ ఇశ్రాయేలీలే, కానీ ఇక్కడ యూదా రాజుల గురించి, ఇశ్రాయేలీల రాజుల గురించి, ఆ రోజుల్లో వీళ్ళ మరి బ్రతుకు విధానం కానివ్వండి, వీళ్ళ స్థితిగతులన్నీ కూడా చక్కగా రాయబడినటువంటి గ్రంథం ఈ గ్రంథం. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినక వాళ్ళందరూ కూడా దేవుని మరిచిపోయి దేవుని మాటను తృణీకరించి వాళ్ళందరూ కూడా సుఖభోగములయందు ఆనందిస్తూ ఆ ఇశ్రాయేలీల యొక్క రాజ్యము బహుగా విస్తరించి, చాలా గొప్పగా విస్తరించి ప్రబలినటువంటి కాలాలు. వాస్తవానికి దావీదు, సొలొమోను ఉన్న దినాల్లో ఎంతగా విస్తరించి అభివృద్ధి చెందిందో, యెరోబాము 2, యెరోబాము 1 కాదండి, యెరోబాము 2, ఇద్దరు యెరోబాములు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలినటువంటి రాజుల యొక్క పేర్లు. ఇప్పుడు మనం ఆమోసు పుస్తకంలో జ్ఞాపకం చేసుకునేది యెరోబాము 2 గురించి రాయబడింది. కాబట్టి దావీదు, సొలొమోను ఉన్న దినాల్లో ఎలాగైతే విస్తరించిందో అలాగునే ఈ దేశం అంతా కూడా, ఇశ్రాయేలు దేశం అంతా కూడా విస్తరించింది. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా, ఇటు ఐగుప్తు కానివ్వండి, సిరియా కానివ్వండి, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా రకరకాల యుద్ధాలలో మునిగిపోయి ఉన్నాయి. ఆ సమయంలోనే యెరోబాము 2 ఆయన మహాయుద్ధశూరుడై దేవుని యొక్క దయను కనికరము చేత ఇశ్రాయేలీలంతా కూడా బాగా విస్తరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ప్రాముఖ్యంగా ఈ మొదటి అధ్యాయంలోనే మొదటి వచనం నేను చదువుతాను, చూడండి. అసలు ఈ గ్రంథం ఎవరు రాశారు, ఎవరి ప్రత్యక్షత అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ చక్కగా రాయబడ్డాయి. ఆ మాటలు నేను చదువుతాను. యూదా రాజైన ఉజ్జియా దినములలోనూ, ఇశ్రాయేలు రాజుగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోనూ భూకంపములు కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీల గూర్చి తెకోవాలోని పశువుల కాపరిలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చూసారా, దర్శన గ్రంథము అని కూడా దీన్ని అనొచ్చు. ఎందుకంటే ఎక్కువగా మరి 7వ అధ్యాయంలో 5 దర్శనాల ద్వారా ఆమోసుతో దేవుడు మాట్లాడాడు. అంటే ఇదంతా కూడా ఆమోసు పుస్తకంలో ఉన్న సంగతులన్నీ కూడా దర్శన రీతిగా మరి గొర్రెల పశువుల కాపరైనటువంటి ఆమోసుకు దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి సంగతులు. ఈ మొదటి వచనంలో ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో గుండా ఈ దర్శన గ్రంథం రాయబడిందో చెప్పాడు. 2వ వచనం చదువుతున్నాను, చూడండి. అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. చూసారా, 2వ వచనంలోకి వచ్చేపాటికి సియోనులో నుండి అంటే పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోనులో నుండి యెహోవా గర్జించుచున్నాడట. అంటే ఆయన కోపం ఇశ్రాయేలీల మీద దిగి వస్తున్నటువంటి దినములవి. గమనించారా, గర్జించుచున్నాడు. ఇశ్రాయేలీలలో నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి. కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. చూసారండి, దేవుడు ఎందుకు గర్జిస్తున్నాడో కూడా ఆయన వివరంగా చెప్తున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు ఎండిపోయుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోచున్నది. ఇవన్నీ కూడా మనం వచన వెంబడి వచనం ధ్యానం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ
ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడొచ్చు. వాస్తవానికి భూకంపం కలిగినటువంటి భూకంపం రావటానికి 2 సంవత్సరాల ముందల జరిగినటువంటి 8వ శతాబ్దంలో జరిగినటువంటి ఈ సంభవాలన్నీ కూడా ఇశ్రాయేలీల మధ్యలో జరిగినటువంటి సంభవాలు. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక కోడ్ చెప్తున్నాడు, 2 సంవత్సరాలు భూకంపానికి ముందల 2 సంవత్సరాల ముందల అని రాయబడింది. దీనిని గురించి జకర్యా పుస్తకంలో 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 5వ వచనంలో నేను చదువుతున్నాను, చూడండి. జకర్యా పుస్తకం, కొండల మధ్య కనబడు లోయలో లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోవునట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి 4వ వచనం కూడా చదువుతాను, చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీదకి ఆయన పాదములు లుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విరిగిపోయి సగము కొండ ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అంటే యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడలో సేమ్ భూకంపం గనుక ఉజ్జియా దినాల్లో భూకంపం ఎలా వచ్చిందో అలా వచ్చినప్పుడు కొండలు కూడా పగిలిపోయేంత భూకంపాలు ఎలా వచ్చినాయో అలా భూకంపాలు రావటానికి 2 సంవత్సరాల ముందల ఈ యోదయ ఇశ్రాయేలీల మధ్యలో జరిగినటువంటి సంభవాలను గురించి, దేవుని యొక్క ఉగ్రతను గురించి చెప్పబడిన మాటలు. ప్రభు రేపు యుద్ధానికి 3వ వచనంలో ఉంటుంది. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీదకి ఆయన పాదములుంచగా. చూసారా? అంటే బహిరంగ రాకడలో ఆయన యుద్ధం చేయడానికి యెరూషలేములో ఇశ్రాయేలీల దేశంలో ఒలీవల కొండ దగ్గర, అంటే ఏ కొండ దగ్గర ఆయన ఆరోహణమై మరి పరలోకానికి వెళ్ళాడో అదే కొండ మీదకి ఆయన దిగి వస్తున్నాడు. ఏ రీతిగా నేను వెళుతున్నానో అదే రీతిగా వస్తున్నాను అని పరిశుద్ధుడైనటువంటి ప్రభు చెప్పాడు. అందుకనే ఆ రోజుల్లో భూకంపం కూడా ఎలా వచ్చిందో తెలిసిన, అతి భయంకరమైనటువంటి భూకంపం. నేనంటాను, ఒక భూకంపం గురించి జీవగ్రంథంలో దేవుడు రాయించాడంటే చిన్న విషయాలు కాదు. అది ఎంతో భయంకరమైనటువంటి భూకంపం అయితేనే కానీ జీవగ్రంథంలో రాయటం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే ఆ భూకంపం కలిగినప్పుడు ప్రజలు ఎలాగైతే పారిపోయారో, ప్రభు యొక్క రాకడలో కూడా ఆయన వచ్చినప్పుడు ఆ ఒలీవల కొండకు వచ్చినప్పుడు కొండలు బద్దలైపోయి లోయలు ఏర్పరచబడి, ఆ లోయల గుండా కొండలారా రాళ్లలారా రప్పుల్లారా మమ్మల్ని కాపాడండి అని పరిగెత్తేటువంటి ఆ శ్రమకాలం ఎలాగుందో భూకంపం కూడా అలా ఉందనేటువంటి విషయాన్ని మరి పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా చూడగలుగుతున్నాం. ఆ విషయాన్ని మనం 1వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దావీదు కాలంలో చూడండి నాన్న, నేను 2వ రాజుల పుస్తకంలో 14వ అధ్యాయం 25 నేను చదువుతాను, లేకపోతే 23 నుంచి చదువుతాను. చూడండి నాన్న, 2వ రాజుల పుస్తకం 14వ అధ్యాయం 23 నుంచి చదువుతాను. చూడండి.
అప్పుడు రాజుల పరిస్థితులు వాళ్ళు ఎలాగున్నారో దాని వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళు ఎంత విస్తారంగా విస్తరించారో ఇశ్రాయేలు ప్రజలు, దాని గురించిన వివరాలు ఇక్కడ ఉంటాయి. 23 నుంచి చదువుతున్నాను చూడండి. యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా ఏలుబడిలో 40 సంవత్సరములు 41వ సంవత్సరము 15వ సంవత్సరమునందు ఇశ్రాయేలుల రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఈ ఇశ్రాయేలీల్ని యరొబాము అనేటువంటి రాజు 41 సంవత్సరాలు ఏలుబడి చేశాడంట. ఆ కాలంలో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు మనం చదువుకునే విషయాలన్నీ కూడా ఆ కాలంలో జరిగేటువంటి విషయాలు. యరొబాము చేసిన చూడండి 4వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. చూడండి, మొదటి యరొబాము నెబాతు కుమారుడైన యరొబాము దేవుని దృష్టికి ఎలా విరోధంగా పాపం చేసి బ్రతికాడో సేమ్ అలానే ఈ యరొబాము అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్న యరొబాము 2 కూడా దేవునికి విరోధంగా అతన్ని ఫాలో అయ్యి మరి పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 25వ వచనం, గెన్హేసెరు ఊరివాడైన అమిత్తాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున అతడు హమాతుకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు, అంటే ఎర్ర సముద్రం అన్నమాట, సముద్రం వరకు ఇశ్రాయేలుల వారి సరిహద్దుల వరకు స్వాధీనము చేసుకొనెను. గమనించారా? ఇశ్రాయేలులు బాగా విస్తరించారు. ఇంచుమించుగా దావీదు సొలొమోను ఆ దినములలో ఎలాగైతే వాళ్ళు విస్తరించారో అంతగా విస్తరించారు. గమనించారా? వీళ్ళు విస్తరించడానికి గల కారణాలు ఏంటో తెలిసిన, చుట్టుపక్కల యరొబాము 2 పట్ల దేవుడు కనికరపడి ఇశ్రాయేలీలు పోగొట్టుకున్నది, సొలొమోను ద్వారా పోగొట్టుకున్నవన్నిటినీ కూడా మరలా యరొబాము 2 వచ్చి ఏ ఏ దేశాలు పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకోవడానికి దేవాది దేవుడు కృప చూపుతూ వచ్చాడు. గమనించారా నాన్న? కాబట్టి 41 సంవత్సరాలు యరొబాము 2 ఈ దేశాన్ని పరిపాలించారు. వీళ్ళంతా ఎలాగున్నారో తెలిసిన, ఈ పరిపాలిస్తున్నటువంటి వీళ్ళ దేశం అంతా కూడా ఎలా ఉందంటే ఆమోసు పుస్తకంలో చెప్పబడింది. నేను చదువుతాను చూడండి వాళ్ళ స్టేజ్ ఎలాగుందో. ఆమోసు పుస్తకం 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను చూడండి నాన్న. చలికాలపు నగరును వేసవి కాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరును లయమగును, బహు నగరులు పొడుగును పాడగును, ఇదే యెహోవా వాక్కు. గమనించారా నాన్న? ఎన్ని నగరాలు, ఎన్ని వెరైటీలో తెలిసిన, ఒక్కొక్కడు 3 ఇళ్ళు కట్టించుకుంటున్నాడు. గమనించారా? ఒక ఇల్లు సరిపోటల్లా, ఒక్కొక్కడు 3 ఇళ్ళు. చలికాలపు నగరు, వేసవి కాలపు నగరు, దంతపు నగరాలట. చూడండి, ఏనుగుల యొక్క దంతాలతో కట్టినటువంటి నగరాలను కట్టించుకున్నారంటండి. ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు కాదు, ఎవడు చూసినా దంతపు నగరాలను, వేసవి కాలపు నగరాలను, గమనించారా? చలికాలపు నగరాలను, బహు నగరాలను వాళ్ళు కట్టించుకున్నారంట. దంతపు నగరాలను అంటే అర్థం ఏంటో తెలిసిన, వీళ్ళు బాగా విస్తరించిపోయారు. అంటే ఆ రోజుల్లో
ఒక దేశం నుంచి ఒక దేశంలోకి వెళ్ళాలంటే పన్నులు కట్టించుకునేవాళ్ళు. అంటే వీళ్ళ దేశం ఎవరికి పన్నులు కట్టనంత విశాలమైపోయింది. అంటే దేశంలో డబ్బు మిగిలిపోతుంది. దేశంలోకి ప్రశాంతంగా ఉన్న దేశంలోకి 41 సంవత్సరాలు యెరోబాము పరిపాలించినప్పుడు అప్పుడు వాళ్ళంతా కూడా చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా ప్రశాంతంగా ఉన్నట్టుగా లేఖనాల్లో రాయబడ్డాయి. గమనించారా నాన్న? ఇక్కడ ఎక్కడంటే 6వ అధ్యాయం మొదటి వచనం చూస్తే మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు. 6వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనంలో, సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. షోమ్రోను అంటే ఇశ్రాయేలు దేశం యొక్క క్యాపిటల్. గమనించారా? ఇశ్రాయేల్ దేశానికి షోమ్రోను క్యాపిటల్ అన్నమాట. ఈ క్యాపిటల్లో ఉన్నటువంటి ప్రజలంతా ఎలాగున్నారు తెలిసిన? చాలా నిశ్చింతగా, చాలా దర్జాగా వాళ్ళ దినాలు గడుపుతున్నారు. అంటే దేశం బాగా విస్తరించింది. ఆ దేశంలోకి ఇప్పుడు చూడండి వాళ్ళ ఇళ్ళు ఎలాగున్నాయో చూశారుగా. వాళ్ళ ఇళ్ళు దంతపు నగరాలట. చూసారా? చలికాలపు నగరాలు. ఒక్కొక్కరికి 4-5 రకాల ఇళ్ళు. చూశారుగా? జంతువుల అంటే ఎన్ని ఏనుగులను చంపుంటారు చెప్పండి. దంతాలతో నగరాలనే కట్టించుకున్నారంట. అంటే వాళ్ళ సుఖభోగాలకు అంతం లేదు. వాళ్ళు చాలా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నటువంటి దినాలు. గమనించారా? అంటే సొలొమోను పోగొట్టుకున్నటువంటి నగరాలు, ఆ రోజుల్లో దావీదు సొలొమోను విస్తరించినంత ప్రాంతాలు చక్కగా విస్తరించారు. బాగా విస్తరించి చాలా గొప్ప నెమ్మది కలిగి భయమేమీ లేకుండా చాలా చక్కగా గడుపుతున్నటువంటి దినాలలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దేశంలోకి యుద్ధాలు లేవు, కరువులు లేవు, చాలా చక్కగా ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ దేశంలోకి అనేక మంది వ్యాపారస్తులు పెరిగారు. గమనించారండి? ఇంకా మరి అక్కడ స్థలాలు కొనేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇళ్ళు కట్టించుకునేవాళ్ళు, పరదేశులు చాలామంది పెరిగిపోయారు, విస్తరించబడ్డారు. బాగా విస్తరించబడిన తర్వాత ఆ దేశ ప్రజలంతా కూడా మంచి సుఖభోగాలతో బాగా తొలతూగుతూ అక్రమం బాగా విస్తరించినటువంటి దినాలు. అంటే ధనవంతుడు మరీ ధనవంతుడయ్యాడు, పేదవాడు మరీ పేదవాళ్ళు అయ్యారు. ఆమోసు పుస్తకం అంతా చదివితే పేదవాళ్ళ యొక్క పరిస్థితి ఎంత హీనంగా ఉందో ఈ ఆమోసు పుస్తకంలో చక్కగా కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ధనవంతులు బాగా ధనవంతులయ్యారు. ఈ మాట మనం ఎక్కడ చదువుకున్నామంటే ప్రకటన పుస్తకంలో ఉంటుంది. అంత్య దినాల్లో ధనవంతులు మరీ ధనవంతులు అవుతారు, పేదవాడు మరీ పేదవాడు అవుతాడని. అంటే ఆ రోజుల్లో 8వ శతాబ్దంలోనే ఈ లేఖనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా ఆ రోజుల్లో ఇశ్రాయేలీల మధ్యలో జరిగింది. ఇశ్రాయేలీలు చక్కగా చక్కగా వర్ధిల్లి బాగా వ్యాపారాలు, చక్కగా సుఖభోగాలు, లగ్జరీలలో గడుపుతున్నటువంటి దినాలు. ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమై మరి ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడినటువంటి దినాలు. చూడండి, వాళ్ళు ఆమోసు ప్రవక్త యొక్క ప్రవచనం వచ్చినటువంటి దినాల్లో ఏం జరుగుతుందో ఇక్కడ మనం ఆమోసు పుస్తకం 7వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నాయి. నేను చదువుతాను చూడండి. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబాముకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. చూడండి, అమజ్య ఎవరో తెలిసిన? యాజకుడు. గుర్తుపట్టారా? పాస్టర్, యాజకుడు అమజ్య ఒక ఆమోసు వచ్చి ఇశ్రాయేలీల గురించి ప్రవచనం చెప్తున్నాడు.
ప్రవచించి ప్రభు ఇలా చెప్పాడని ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఈ పాస్టర్ యాజకుడైనటువంటి అమజ్య యెరోబాము 2కు వర్తమానం పంపించి చెప్తున్నాడు, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. చూడండి, ఒక గేదెలు కాసుకునేవాడిని దేవుడు దర్శించి పంపించి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఉగ్రత రాబోతుంది, వాళ్ళ పాపాలు ఒప్పుకొని దిద్దుకోమని ప్రవక్తను పంపిస్తే ఇప్పుడు పాస్టర్ గారు అయ్యుండి మరి గుర్తుపట్టకుండా రాజుతో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదిగో ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. ఏమండి, ఒక గేదెలు కాసేవాడు ఒక రాజు మీద కుట్రలు చేస్తాడండి? ఎక్కడైనా ఉంటుంది అసలు? ఈ రోజున చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఒక పాస్టర్ అయ్యుండి ఇశ్రాయేలీలకి యాజకుడై ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడని అతని మాటలు దేశము సహింపజాలదని తెలియజేసెను. ఎందుకు సహించుకోరు? దేవుని యొక్క తీర్పు వచ్చినప్పుడు భయపడాల్సింది పోయి ఎవడో ఒప్పుకోడంట, ఎవడో సహించడంట. ఈ మాట చెప్పేది ఎవరు? పాస్టర్లే. గమనించారా? దేవుని ప్రజలు నాశనం అయిపోవడానికి 100% దైవజనులే దానికి కారణం. ఒక ప్రవచనం గురించిన సంగతులు మాట్లాడుతున్నప్పుడు దేవునికి భయపడకపోగా ప్రజలకేమని చెప్తున్నారు తెలిసిన? ఇలాంటి మాటలు చెప్తే ఎవడో ఊరుకోడు. ఈ రోజున దేవుని యొక్క సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఒప్పుకోకుండా అడ్డం పడేవాళ్ళు ఎవరో తెలిసిన? పాస్టర్సే. గుర్తుపట్టారా? చూడండి 12వ వచనం, మరియు అమజ్య ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బెత్తము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్తను ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో ఈ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలులకి ప్రవచింపుము, ఇశ్రాయేలు వారికి ప్రవచింపుము, ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలు గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతిని గూర్చిన మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞాపించుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులు కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగించబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరగొను పోబడుదురు. గమనించారా? వెంటనే దేవుని యొక్క ఆత్మ వచ్చి ఈ మాట నమ్మకుండా, అమజ్య యాజకుడయుండి కూడా నమ్మకుండా మాట్లాడినందుకు దేవుని యొక్క ఉగ్రత అతని మీద తన కుటుంబం మీద వచ్చినట్లుగా మనం ఇక్కడ లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం. ఈ ఆమోసు, యోనా, హోషేయ వీళ్ళు ముగ్గురు ఉన్నటువంటి కాలాలు, వీళ్ళు ముగ్గురు ప్రవక్తలుగా ఉన్నటువంటి కాలాలు. యోనా పుస్తకం కూడా ఈ కాలాల్లోనే జరిగింది. 8వ శతాబ్దం, ఇంచుమించుగా 8వ శతాబ్దపు వాడే యోనా కూడా, ఆమోసు కూడా, హోషేయ కూడా. గమనించారా? వీళ్ళ ముగ్గురు కూడా సమకాలీకులు. వీళ్ళ ముగ్గురు ఉన్నటువంటి కాలాల్లోనే ఈ ఇశ్రాయేలీల గురించినటువంటి ప్రవచనాలు, దర్శనాలు రావటం జరిగింది. గమనించారా నాన్న?
కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనము ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. అంటే ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు, అలాగే ఇశ్రాయేలు దేశం యొక్క రాజులు, అలాగే ఇశ్రాయేలు దేశం యొక్క ప్రజలు పాపము చేత నిండిపోయి దేవుని భయము లేకుండా మరి ప్రవక్తను పంపించి దేవుడు వాళ్ళని గద్దించినప్పటికీ దేవుని మాటకు భయపడకుండా వాళ్ళకు కలిగినటువంటి సుఖభోగముల చేత, చూడండి, సుఖభోగములనేవి దేవుని మాటకు కూడా భయపడనంతగా మనుషులను, దేశాన్ని, ప్రజలను మోసం చేస్తుంది అనేటువంటి సంగతులను కూడా మనం గుర్తుపట్టవచ్చు. అందుకని నేను చాలా పర్యాలు అంటాను, మనము బేదలుగా ఉండటమే ధన్యులు, బేదలైన మీరే ధన్యులు అని యేసయ్య పలుమార్లు చెప్పాడు. 12 మంది శిష్యులను కూడా తల్లిదండ్రులను, బంధుమిత్రులను, రక్తసంబంధులను, ఆస్తిపాస్తులు అన్నిటిని విడిచిపెట్టి వెంబడించిన 12 మంది శిష్యులను కూడా యేసయ్య అన్న మాట, బేదలైన మీరు ధన్యులు, ప్రతిష్ఠితులైన దైవజనులు బేదలతో సమానం. ఏ రోజు కూడా ఆ రోజు తిని వాళ్ళు దేవుని వైపు చూస్తూ బ్రతికేటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళే ప్రతిష్ఠితులైనటువంటి దైవజనులు. వాళ్ళు వాళ్ళ కొరకు బ్యాంక్ బ్యాలెన్సులు కానీ, వాళ్ళ కొరకు ఎలాంటి ధనాన్ని, ఆస్తి పాస్తుల్ని కలిగి ఉండరు. వాళ్ళు నిరాధారులుగా ఉండి అన్ని విషయాలలో బేదలు గనక దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతుకుతారో, దేవుని దిక్కుగా చేసుకొని ఏ సమస్య వచ్చినా, ఏ మనుషులు ఆదరించినా ఆదరించకపోయినా కేవలం దేవుడు మాత్రమే ఆదరించేటువంటి, దేవుని మీద మాత్రమే ఆనుకొని బ్రతికేటువంటి జీవితాలు చేసేవాళ్లే మరి పేదలు. గమనించారా? కాబట్టి ఈ 8వ శతాబ్దంలో ఆమోసు ఉన్నటువంటి కాలాల్లో ఇశ్రాయేలు ప్రజలు బహుగా విస్తరించి వాళ్ళు బేదలను చాలా హింసించి మరి అన్యాయాలు ఆల్రెడీ నిన్నటి సెక్షన్లో మనం ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం, చదువుకున్నాం. గమనించారా? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో వాళ్ళంతా కూడా బాగా ధనవంతులై విస్తరించి కన్ను మిన్ను కానరాకుండా దేవుని యొక్క తీర్పులను కూడా లక్ష్యముంచకుండా బహు కఠినము గలవారై ప్రవర్తిస్తున్నటువంటి దినాలు. గమనించారా నాన్న? కాబట్టి ఈ ఆమోసు పుస్తకంలో మనం 1 వచనం నుంచి 9 అధ్యాయాల 15 వచనములు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇందులో ఏ అధ్యాయంలో ఏ విషయాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఈ 9 అధ్యాయాల 15 వచనాలు మనం 5 భాగాలుగా విభజించవచ్చు. గమనించారా నాన్న? 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం వచ్చేపాటికి ఆమోసు పుస్తకం 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒక భాగంగా చెప్పుకోవచ్చు. రెండవ భాగం 3వ వచనం నుండి, అంటే 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు, అంటే 2 అధ్యాయాలు. 1వ అధ్యాయం 3వ వచనం నుండి 2వ అధ్యాయం 16 వచనాలు ఉన్నాయి. ఆ 2వ అధ్యాయం 16 వచనాల వరకు 2వ భాగం. ఈ మొదటి భాగంలో మరి ఎవరి కొరకు ఈ ప్రవచనం ఆమోసుకు ప్రత్యక్షపరచబడిందో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఆమోసుకు ప్రత్యక్షపరచబడిన యెహోవా దర్శన వాక్యము. గమనించారా? ఇప్పుడు 2వ భాగంలో 8 దేశాల వారికి తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. గమనించండి, ఈ 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు 8 దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీర్పు తీరుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఆమోసు పుస్తకం అంతా కూడా ప్రారంభం నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు.
చెవిగలవారు విందురుగాక. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలను, దేవుని నమ్మిన ప్రజలు, దేవుని చేత రక్షించబడిన ప్రజలు, దేవుడు వారి నుంచి ప్రపంచంలో ఉన్న అనేక మందికి మాదిరిగా ఉంచి ఇశ్రాయేలు ప్రజలు నా జనులు అని చెప్పుకున్నటువంటి ప్రజలకు జరిగేటువంటి తీర్పు. బిడ్డలారా, ఈరోజున చాలామంది జీవితంలో తెలియనటువంటి అనుభవం ఏంటో చెప్పనా? దేవుని యొక్క తీర్పు మొట్టమొదట ఇశ్రాయేలీలో నుంచే ప్రారంభించబడింది. అంటే దేవుని ఇంటిలో నుండే ప్రారంభించబడుతుంది. ఆల్రెడీ మనం పేతురు పుస్తకాల్లో ఈ విషయాలన్నీ కూడా ధ్యానం చేసుకున్నాం గత కాలంలో. కాబట్టి మొట్టమొదట ఇదే సంగతులు యేస్కేలు పుస్తకం 9వ అధ్యాయంలో కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ గత కాలంలో చదివించి వినిపించాను. ఈ 9వ అధ్యాయంలో కూడా మొట్టమొదట దేవుని మందిరంలో ఉన్న సంఘ పెద్దలైనటువంటి పాస్టర్స్కి, ఎవరైతే అంగలార్చకుండా మరి భారంగా లేకుండా నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చకుండా ఎవరైతే టైంపాస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మొట్టమొదట తీర్పు జరుగుతుంది. ఇప్పుడు గమనించారా? ఈ ఆమోసు పుస్తకంలో తీర్పు అంతా ఎవరికో తెలిసినా ఇశ్రాయేలు ప్రజలకే తీర్పు. ఇప్పుడు ఈ తీర్పులన్నీ మనం వినేటప్పుడు మనం కూడా జాగ్రత్త పడాలి. దేవుని ప్రజలకు దేవుడు క్షమిస్తాడు, దేవుడు కనికరపడతాడు, దేవుడు దయ చూపిస్తాడనే భ్రమ మానండి. మొట్టమొదట తీర్పు దేవుని ప్రజల మీదే ప్రారంభించబడి జరుగుతుంది. మొదటి తీర్పు లోకానికి కాదు, మొదటి తీర్పు దేవుని ప్రజలకే. ఆ దేవుని ప్రజలలో మొట్టమొదటి తీర్పు ఎవరి మీద జరుగుతుందో తెలిసిన? మొట్టమొదటి తీర్పు పాస్టర్లకే. గమనించారా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దైవజనుడా మీరు 2 తీర్పు పొందెదరు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవుని యొక్క తీర్పులు దేవుని ప్రజల దగ్గర నుంచే, దైవజనుల దగ్గర నుంచే, యాజకుల దగ్గర నుంచే మరి ప్రారంభించబడుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి, ఈ రెండవ అంశాన్ని మనం చూసినప్పుడు, ఈ రెండవ అంశంలో 8 దేశాలకు దేవుడు తీర్పు తీర్చడాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో దమస్కును గురించి తీర్పు తీర్చడం జరిగింది. 1వ అధ్యాయం 6వ వచనంలో గాజాకు దేవుడు తీర్పు తీర్చడం జరిగింది. 1వ అధ్యాయం 9వ వచనంలో తూరుకు దేవుడు తీర్పు తీర్చడం జరిగింది. మరి 1వ అధ్యాయం 11వ వచనంలో ఎదేముకు దేవుడు తీర్పు తీర్చడం జరిగింది. 1వ అధ్యాయం 13వ వచనంలో అమ్మోనీలకు దేవుడు తీర్పు తీర్చడం జరిగింది. 2వ అధ్యాయం 1వ వచనంలో మోయాబుకు దేవుడు తీర్పు తీర్చడం జరిగింది. 2వ అధ్యాయం 4వ వచనంలో యోధాకు తీర్పు తీర్చడం జరిగింది. మరి 2వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చడం జరిగింది. మొత్తం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు మరి 8 దేశాల మీద దేవుని యొక్క తీర్పు వచ్చి పడింది. గమనించారా? ఇప్పుడు చూడండి, మరి మూడవదిగా మొత్తం 5 భాగాల్లో 2 భాగాలు చూసాము. ఇప్పుడు మూడవదిగా 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, మొత్తం 4 అధ్యాయాలు, 3, 4, 5, 6. ఈ 4 అధ్యాయాల్లో కేవలం ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని యొక్క తీర్పు. గమనించారండి? ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుని యొక్క తీర్పు ఇశ్రాయేలు ప్రజల మీద. చూడండి, ఆయన తీర్పు తీర్చే ముందల నా మాట వినండి అని ఆయన 3 సార్లు బ్రతిమలాడుకున్నాడు. చూడండి, ఇక్కడే ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. చూడండి, ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబముల వారందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. చూసారండి, ఇశ్రాయేలీల అందరినీ కూడా పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు. బాబు,
నేను మీ గురించి మాట్లాడుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. చూడండి, దైవజనుల్లో నుంచి దేవుడు మాట్లాడేటువంటి విషయాన్ని వినండి అని దేవుడే చెప్తున్నాడు. గమనించారా? ఇప్పుడు ఆమోసు చెప్పిన మాట అమధ్య నమ్మనందుకు అమధ్య పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి దేవుని యొక్క ఉగ్రతకి వెళ్ళిపోయింది. అమధ్య భార్య పిల్లలు చెరగొనబడి, పిల్లలు ఖడ్గానికి అప్పగించబడి, మరి భయంకరమైనటువంటి అన్యుల దేశంలో అమధ్య చంపబడతాడని దేవుడు మాట్లాడాడు. గమనించారా? దైవజనుడి ద్వారా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడని మన బ్రతుకులో గడగడ గడగడ వణకాలి. గమనించారా? ప్రతిష్ఠితులైన పరిశుద్ధులైన దైవజనుల్లో నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతుంది. మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవుని యొక్క స్వరమని మనం లోబడి, విధేయతతో లోబడి జీవించాలి. పేతురు పుస్తకంలో కూడా మనం చదువుకున్నాం, బలిష్ఠుడైన ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆయన మాట వినండి అని అర్థం. గమనించారా? అలాగే రెండవసారి ఆయన బతిమలాడేది 4వ అధ్యాయంలో కూడా బతిమలాడుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం, షోమ్రోను పర్వతంలో ఉన్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలగొట్టు వారులారా, మీకు పాపము తెచ్చి మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యాజకులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. చూసారా? మరలా చెప్తున్నాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి మరలా చెప్తున్నాడు, మీరు నా మాట ఆలకించండి. 5వ వచనం, ఇశ్రాయేలుల 5వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గురించి నేనెత్తు ఈ అంగలార్పు మాట వినుడి. గమనించారా నాన్న? కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను. చూసారా? మరెన్నటికీ లేవలేదు, లేవనెత్తువాడు ఒకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. చూసారా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక కన్యక సంఘముతో పోలుస్తున్నాడు. వాళ్ళని లేపేవాడు ఎవడో లేడు. బిడ్లారా, మన పరిస్థితులన్నిటిలో లేపగలిగింది మహాదేవుడైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. గమనించారా? ఇలాగా ఇప్పుడు మనం 3వ అంశంలో ఈ 3, 4, 5 అధ్యాయాల్లో 3 సార్లు దేవుడు ఆలకించండి ఆలకించండి అని ప్రభువు మాట్లాడాడు. గమనించారా? వినండి, ఆలకించండి అని పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడాడు. 4వ అంశం ఎక్కడి నుంచి అంటే 7వ అధ్యాయం 1వ వచనం నుండి 10 వచనాల వరకు. గమనించారా నాన్న? క్షమించండి, 7వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ అధ్యాయం 10వ వచనం వరకు 4వ అంశం. ఇందులో ఇశ్రాయేలు ప్రజల మీదకి మరీ కఠినమైన దేవుని యొక్క తీర్పు. గమనించారా? ఇందులో ఈ 4వ అంశంలో 7వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ అధ్యాయం 10వ వచనం వరకు ఇశ్రాయేలీల మీద మరి వారి పాపానికి దేవుని యొక్క కఠినమైన తీర్పుల గురించి రాయబడింది. ఇందులో ఈ 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 10 వచనాల వరకు 5 దర్శనాలు ఉన్నాయండి. ఒకే 2 అధ్యాయాల్లో 7 నుంచి 9 అధ్యాయాల్లో 5 దర్శనాలు అంటే 5 సార్లు ఆమోసు ప్రవక్తను దర్శించి మాట్లాడాడు. ఈ 5 దర్శనాలు ఎక్కడెక్కడో నేను చదువుతాను చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను చూడండి. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. చూడండి, 7వ అధ్యాయం 1వ వచనంలో దర్శన రీతిగా
ప్రభు ఆమోసుతో మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. రెండవది చూడండి నాన్న, రెండవది 4వ వచనం చూడండి. మరియు 7వ అధ్యాయం 4వ వచనం, మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచెను. అది వచ్చి అగాధమైన మహాజలములను మృంగివేసి స్వాస్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు. గమనించారా? 4వ వచనంలో మళ్ళీ ఒక దర్శనం, మొదటి వచనంలో ఒక దర్శనం, 7వ వచనంలో కూడా 3వ దర్శనం. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని ఆ గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడెను. చూసారా? 7వ అధ్యాయంలోనే ఇది 3వ దర్శనం. 4వ దర్శనం చూడండి నాన్న, 4వ దర్శనం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడొచ్చు. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలమందు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్నడుగుగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలులకు అంతము వచ్చి ఉన్నది. నేనికను వారిని విచారణ చేయక మానను. గమనించారా? దేవుడు ప్రతి విషయాన్ని విచారించి ఆయన యొక్క తీర్పును పంపిస్తున్నానని 4వ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు. 5వ దర్శనం 9వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. ఇది మరి 5వ దర్శనం. అంటే బహు కఠినమైన తీర్పు. అంటే 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ అధ్యాయం 10వ వచనం వరకు ఇశ్రాయేలీల మీద వచ్చేటువంటి బహు కఠినమైన తీర్పులో 5 దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు 5వది మనం ఇక్కడ చూడొచ్చు. 5వది మరి ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం 11వ వచనం నుండి 15 వచనాల వరకు మనం చూడొచ్చు. ఇందులో ఇశ్రాయేలు ప్రజల యొక్క భవిష్యత్తును గురించి రాయడం జరిగింది. ఇశ్రాయేలు యొక్క ప్రజలు వాళ్ళ భవిష్యత్తులో దేవుని యొక్క కనికరం ఎలాగ పొందుకుంటారో, వారి పట్ల దేవుని యొక్క దయ, జాలి, కనికరం ఎలాగ దిగివచ్చిందో మనం 11వ వచనంలో చదువుకోవచ్చు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు ఆ పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇది గమనించారండి. 5 అంశాలు. ఈ 5 అంశాలు మరి ఆమోసు పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 15 వచనాల వరకు ఉన్నటువంటి సంగతులు మొత్తం అది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఇప్పుడు చూడండి. అంటే లాస్ట్ సెక్షను, ఈరోజు సెక్షను ఓన్లీ మనం ఈ ఆమోసు పుస్తకంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎవరు ఈ పుస్తకాన్ని రాశారు, దేవుడు ఎలా దర్శించాడు, ఎవరెవరు మరి ఇశ్రాయేలు ప్రజల్ని రాజుగా ఉండి ఏలుబడి చేస్తున్నారు, ఉజ్జియానేమో యోధా ప్రజలను ఏలుబడి చేసిన రాజుగా ఉన్నాడు, మరి సౌత్లో మరి యోధా ఉజ్జియా రాజుగా పరిపాలిస్తున్నాడు, మరి నార్త్ పోల్లోనేమో యెరోబాము 2 ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నారు. ఆ ఇశ్రాయేలీలంతా కూడా వాళ్ళ చరిత్ర మొత్తం, ఆ యాజకులు కూడా ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు దంతపు నగరాలు కట్టించుకొని చక్కగా
సుఖభోగముల యందు నడిపించబడుతున్నట్లుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. యెరోబాము 41 సంవత్సరాలు రాజుగా ఏలాడు. గమనించారా నాన్న? వీళ్ళందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారో తెలిసిన మనం చదువుకున్నాం కదా. 6వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమని చదువుకున్నాం? సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చంతగా నివసించు వారికి శ్రమ. ఎలాగున్నారు తెలిసిన? చాలా నిశ్చంతగా ఉన్నారు. యుద్ధాలు లేవు, బాగా విస్తరించింది, వ్యాపారస్తులు పెరిగారు, ఊరిలో బిల్డింగులు కట్టేవాళ్ళు పెరిగారు. చూసారా, లగ్జరీ లైఫ్లను అనుభవిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 3 రకాల ఇల్లు కట్టుకుంటున్నారు. చలికొక ఇల్లు, ఎండకొక ఇల్లు, మరి దంతాల ఇల్లు. చూసారా, రకరకాల ఇళ్ళు కట్టుకొని మంచి సుఖభోగాలు జీవిస్తూ పేదవారిని అణిచివేసి, పేదవారిని వాళ్ళకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి స్వాధీనపరుచుకొని పేదవాడిని మరీ పేదవాడిని చేసి ధనవంతులు మరీ ధనవంతులయ్యారు. నిన్నటి సెక్షన్లో ఆల్రెడీ మనం చదువుకున్నాం. పేదవాళ్ళని వాళ్ళు ఎలాగా మరి వాళ్ళు ఏం చేశారో చూశారు కదా. వాళ్ళు పేదవాళ్ళని చెప్పుల కోసం బానిసలను అమ్ముకున్నారంటండి. ఒక చెప్పులు కొనుక్కోవాలంటే బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళని అమ్ముకున్నారంట. పేదవారిని అమ్మేశారంట. చూసారా, ఒక్క స్త్రీ వెంట తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక్క స్త్రీ వెంట వెళ్ళి పాపం చేసేవాళ్ళట. అవన్నీ కూడా మొదటి సెక్షన్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. కాబట్టి ఓవరాల్గా ఈ 2 సెక్షన్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, హిస్టారికల్గా కూడా మనకి దేవుని యొక్క వాక్యాలు ఆధారంగా ఉన్నాయి. ఎందుకంటే భూకంపానికి ముందల 2 సంవత్సరాలకు ముందల అని రాయబడింది. ఆ భూకంపం యొక్క పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయో జకర్యా పుస్తకం 14వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో చదువుకున్నాం మనం ఆల్రెడీ. చూసారా, కాబట్టి మరి యాజకులే దగ్గరుండి ఆమోసు సువార్త ప్రకటించి మరి యెరోబాము 2 మీద దేవుని యొక్క ఉగ్రత, ఇశ్రాయేలు ప్రజలు మరి ఇతర దేశాలకి బానిసలుగా వెళ్ళిపోతారనే దేవుని యొక్క ప్రవచనాన్ని చెబుతుంటే, నీతిమంతులు గద్దిస్తున్నప్పుడు దైవజనులు పరిశుద్ధులు దేవుని యొక్క గద్దింపు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆమోసు ఎక్కడా కూడా లక్ష్య పెట్టకుండా ఆమోసుని, అమజ్య, అలాగే యెరోబాము వీళ్ళు ఎవరు కూడా సేవకులు కానివ్వండి, అంటే దుర్బోధకులు కానివ్వండి, రాజులు కానివ్వండి, ప్రజలు కానీ ఎవ్వరూ కూడా ఆమోసు యొక్క ప్రవచనాన్ని ఎవరు కూడా నమ్మలా. వాళ్ళు అంగీకరించలా. పైపెచ్చు నువ్వు మరి యోధా ప్రాంతంలోకి వెళ్ళిపోయి మీ ఊరిలోనే చెప్పుకోగాని మా యెరూషలేములో షోమ్రోన్లో నువ్వు ఎక్కడా చెప్పొద్దు, ప్రజలు ఊరుకోరు, ప్రజలు నిన్ను కొట్టి చంపేస్తారు, కాబట్టి నువ్వేం మాకు చెప్పక్కర్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మరి భవిష్యత్తులో జరగబోయే సంగతులు చెప్తున్న ఆమోసుని మరి సేవకులే, మరి దుర్బోధకులైనటువంటి దైవజనులు గద్దించి అక్కడి నుంచి పంపేశారు. ఈ రోజుల్లో కూడా ఆ రోజున 8వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏం జరుగుతుందో నేటి దినాల్లో కూడా ఎగ్జాక్ట్లీ అవే పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించి మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏ వాక్యం ఎప్పుడు ఎందుకు ఎలా చెప్తున్నాడో, ఏ ఉద్దేశంతో దైవజనులు ఉపదేశం చేస్తున్నారో మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ ఉదయకాలంలో ఆమోసు యొక్క పుస్తకంలో నాయనా ఏ అధ్యాయాలు, ఏ అంశాలు, ఎక్కడెక్కడ ఏ విషయాల కొరకు వ్రాయబడ్డాయో అవన్నీ కూడా మాకు తేటగా బోధించిన మహాపరిశుద్ధుడు నాయన. ఆ రోజున ఇశ్రాయేలు పాపాన్ని ఖండించిన నీతిమంతులను, పరిశుద్ధులను ఎవరు లక్ష్య పెట్టలేదు, వాళ్ళని గెంటేశారు. ఈ రోజుల్లో మా పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి. 8వ శతాబ్దంలో వాళ్ళు ధనవంతులు మరీ ధనవంతులయ్యారు, పేదవాళ్ళని మరీ పేదవాళ్ళుగా చేశారు. ఈ రోజుల్లో కూడా ప్రభు యొక్క రాకడ దినాల్లో కూడా
అలాంటి పరిస్థితులే ఉన్నాయని నీ లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి నీ బిడ్డలు మరి దేవుని ప్రజల మీదకి వచ్చేటువంటి తీర్పులు ఎలాగుంటాయో ఈ 9 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంపూర్ణమైన సంగతులు మంచి బోధకుడిగా ఉండి మా అందరికీ అర్థమయ్యే విధంగా మంచి తండ్రిగా ఉండి మంచి బోధకుడిగా ఉండి మాకు బోధించండి నాయనా. రేపు ఉదయం నుంచి 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభించబోతున్నాం నాయనా. ముగింపు వరకు ఈ ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం 15వ వచనం వరకు సంపూర్ణంగా మంచి తండ్రిగా మీరు మా మధ్యలో ఉండి ప్రతి వచనం వెంబడి వచనం జరుగుతున్న పరిస్థితులన్నీ మంచి బోధకుడుగా ఉండి మాకు బోధించి సంపూర్ణంగా ఈ గ్రంథాన్ని నేర్చుకొని ముగించడానికి కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆమోసు పుస్తకం ధ్యానాంశాలన్నీ ముగింపు వరకు కూడా నీ కృపను కాపుదలను మాకు తోడుగా ఉంచి మంచి బోధకుడిగా ఉండి మాకు బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాం తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం విశ్వసించిన బిడలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు సదాకాలం మనందరికీ తోడైండి రక్షించునుగాక. ఆమెన్ ఆమెన్.